హాయ్ అందరికీ, నేను మీ సుభాష్ని. ఈరోజు ఎంతో రుచికరమైన శనగపప్పు పాయసంతో మీ ముందుకు వచ్చేసాను. ఈ శనగపప్పు పాయసం అనేది ఎవరైనా తీసుకోవచ్చండి. ముఖ్యంగా శనగల్లో ప్రోటీన్ అనేది అధికంగా ఉంటుంది. అందుకోసమే మనం రెగ్యులర్గా శనగపప్పుని యూస్ చేస్తూ ఉంటాం. బట్ ఇలా చేసుకొని తింటే ఇంకా హెల్త్కి చాలా మంచిదండి. సో లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. వీడియో అనేది ఎక్కడ స్కిప్ చేయకుండా చూసేయండి. ఇక్కడ నేను ముందుగా ఒక కుక్కర్ని తీసుకున్నాను అండ్ అలాగే 1 కప్పు వరకు శనగపప్పుని తీసుకున్నాను. ఈ శనగపప్పుని 2 టైమ్స్ వరకు నీట్గా వాష్ చేసుకోవాలి. ఇక్కడ నేను శనగపప్పుని వాష్ చేసేసుకున్నాను. 1 కప్పు శనగపప్పుకి 3 కప్పులు వాటర్ అయితే వేసేసుకోవాలి. అప్పుడే మనకి శనగపప్పు అనేది నీట్గా ఉడికిపోతుంది. సో ఇక్కడ నేను 3 కప్పులు వాటర్ వేసుకున్న తర్వాత మూత పెట్టేసుకొని స్టవ్ ఆన్ చేసుకొని కుక్కర్ని స్టవ్ మీద పెట్టేసుకున్నాను. సో ఇప్పుడు మనం నెక్స్ట్ ఏం చేయాలో చూద్దాం. ఒక చిన్న బౌల్ తీసుకొని అండ్ అలాగే 1/2 కప్పు వరకు ఇక్కడ నేను సగ్గుబియ్యం తీసుకొని వాష్ చేసేసుకొని నీట్గా నానబెట్టుకుంటున్నాను. మనకి పచ్చెనగపప్పు ఉడికేలోపు సగ్గుబియ్యం అయితే నానిపోతాయి. కుక్కర్ విజిల్స్ అయితే వస్తూ ఉన్నాయి. 5 విజిల్స్ వచ్చే వరకు రాణించుకోవాలి. ఫైవ్ విజిల్స్ వచ్చాక స్టవ్ ఆఫ్ చేసేయండి. 1 కప్పు శనగపప్పుకి 1.5 కప్పు వరకు మనకి బెల్లం అయితే కావాలి. ఇక్కడ నేను మంచి బెల్లం తీసుకొని నీట్గా దంచిపెట్టి ఉంచుకుంటున్నాను. ఇక్కడ నేను ఒక మందపాటి దబర అయితే తీసుకున్నాను అండ్ అలాగే ముందుగా దంచి ఉంచుకున్న బెల్లాన్ని అయితే 1.5 కప్పు వరకు ఈ గిన్నెలో అయితే వేసేసుకుంటున్నాను. నేను ఇక్కడ ఈ విధంగా వేసుకోవడం వల్ల మనకి బెల్లంలో ఏమైనా డస్ట్ పార్టికల్స్ ఉన్నా సరే నీట్గా పోతాయి. అందుకోసమే నేను 1.5 కప్పు బెల్లం అయితే వేసుకొని 1 కప్పు వరకు వాటర్ అయితే వేసేసుకున్నాను. ఈ విధంగా వాటర్ వేసేసుకొని స్టవ్ ఆన్ చేసేసుకొని స్టవ్ మీద పెట్టేసుకోవాలి. ఇక్కడ నేను ముందుగా నానబెట్టుకున్న సగ్గుబియ్యం కూడా నానిపోతూ ఉన్నాయి అండ్ అలాగే కుక్కర్ ప్రెషర్ కూడా తీస్తూ ఉంది. ఈలోపు మనకు టైం వేస్ట్ అవ్వకుండా బెల్లం సిరప్ కూడా ఇక్కడ నేను ఉడికించుకుంటూ ఉన్నాను. మనం ఎక్కువ బాయిల్ చేసుకునే అవసరం లేదండి. జస్ట్ బెల్లం కరిగేంత వరకు ఉడికించుకుంటే చాలు. ఇక్కడ చూడండి కుక్కర్ ప్రెషర్ కూడా పోయింది. ఇక్కడ నేను ఓపెన్ చేసి చూపిస్తూ ఉన్నాను. మనకి పచ్చెనగపప్పు అనేది 70% వరకు ఉడికిపోయింది. సో ఈ సమయంలోనే మనం ముందుగా నానబెట్టి ఉంచుకున్న సగ్గుబియ్యాన్ని కూడా ఈ కుక్కర్లోనే వేసేసి మరొక 5 విజిల్స్ అయితే రాణించుకోవాలి. ఇక్కడ నేను మొత్తం ఒకసారి మిక్స్ చేసేసుకొని మూత పెట్టేసుకొని మనం ముందుగా బెల్లం సిరప్ అయితే ఉడికించుకుంటూ ఉన్నాం కదా. సో మనకి బెల్లం సిరప్ కూడా రెడీ అయిపోయింది. ఇప్పుడు బెల్లం సిరప్ దింపేసి అదే స్టవ్ మీద కుక్కర్ని అయితే పెట్టేసుకుందాం. ఇక్కడ చూడండి నేను కుక్కర్ని పెట్టేసుకున్నాక 5 విజిల్స్ అయితే వస్తూ ఉన్నాయి. 5 విజిల్స్ కూడా మనకి సగ్గుబియ్యం ఉడికేందుకు నేను విజిల్స్ అయితే వేసుకుంటున్నాను. సో త్వరగా కుక్ అయిపోతుంది. 5 విజిల్స్ వచ్చాక కుక్కర్ పక్కన పెట్టేసుకొని అదే స్టవ్ మీద మరొక చిన్న ప్యాన్ పెట్టుకొని 1 స్పూన్ వరకు నెయ్యి వేసుకొని నెయ్యి కరిగించుకున్న తర్వాత కొంచెం జీడిపప్పు వేసుకొని జీడిపప్పు కూడా లైట్గా వేగిన తర్వాత గ్రేప్స్ కూడా వేసేసుకోండి. డ్రై గ్రేప్స్ అండి. కొంచెం డ్రై గ్రేప్స్ కూడా వేసుకున్న తర్వాత రెండింటిని ఇలా కలిపి మిక్స్ చేసుకొని వేయించుకోవాలి. ఇలా లైట్ గోల్డెన్ కలర్ వచ్చాక స్టవ్ ఆఫ్ చేసేయండి. ఇక్కడ ముందుగా పక్కన ఉంచుకున్న కుక్కర్ ప్రెషర్ అంతా పోయింది. సో ఇక్కడ నేను ఓపెన్ చేసి చూస్తూ ఉన్నాను. ఇక్కడ మనకి సగ్గుబియ్యం కూడా ఉడికిపోయాయి అండ్ అలాగే పచ్చెనగపప్పు కూడా నీట్గా ఉడికిపోయింది. ఈ విధంగా ఉడికించుకోవడం వల్ల మనకి టైం ప్రాసెస్ అనేది కూడా తక్కువ పడుతుంది. మనకి పాయసం అనేది కూడా టేస్ట్గా ఉంటుంది. సో దీంట్లో ముందుగా కరిగించి ఉంచుకున్న బెల్లం సిరప్ను కూడా దీంట్లో వేసేసుకుంటూ ఉన్నాను నేను. ఇలా వేసుకోవడం వల్ల బెల్లంలో ఏమైనా డస్ట్ పార్టికల్స్ ఉంటే మొత్తం ఈ స్ట్రైనర్లకు అయితే వచ్చేస్తాయి. ఇక్కడ నాకు లైట్గానే ఉన్నాయి. సో మీ అందరికీ అర్థమవుతుందని నేను ఈ విధంగా అయితే చేసి చూపిస్తూ ఉన్నాను. సో ఈ విధంగా బెల్లం సిరప్ వేసుకున్న తర్వాత మరొకసారి మిక్స్ చేసేసుకోండి నీట్గా. బెల్లం సిరప్ కూడా ఈ విధంగా కరిగించుకొని వేసుకోవడం వల్ల టేస్ట్ అనేది కూడా బాగుంటుంది అండ్ అలాగే కొంచెం పచ్చెనగపప్పు పాయసం అనేది 2 డేస్ ఉన్న స్మెల్ అనేది కూడా రాకుండా బాగుంటుంది. సో ఇక్కడ నేను బెల్లం సిరప్ వేసుకున్న తర్వాత మళ్ళీ స్టవ్ ఆన్ చేసేసుకొని కుక్కర్ని స్టవ్ మీద పెట్టేసుకొని ఈ విధంగా అయితే ఒక 15 మినిట్స్ పాటు అయితే ఉడికించుకుంటూ ఉన్నాను. ఇక్కడ ఈ విధంగా అయితే మనకి బబుల్స్ వస్తూ ఉన్నాయి చూసారా.
ఇలా ఉడికిపోవాలి. బెల్లం సిరప్ అనేది మొత్తం పచ్చెనగపప్పుకి అండ్ అలాగే సగ్గు బియ్యానికి పట్టడం వల్ల మనకి టేస్ట్ అనేది కూడా స్వీట్గా బాగా తెలుస్తూ ఉంటుంది. మనం బెల్లం సిరప్ వేసేసి టకటక ఒక 10 మినిట్స్ ఉడికించుకొని పక్కన పెట్టేస్తే ఆ టేస్ట్ అనేది మనకు అంత రాదండి. అండ్ అలాగే నెక్స్ట్ డేకి ఉండడం వల్ల టేస్ట్ అనేది కూడా కొంచెం స్మెల్ వస్తూ ఉంటుంది. ఇలా చేసి చూడండి. ఇక్కడ బబుల్స్ వస్తూ ఉన్నాయి. ఈ సమయంలోనే కొంచెం ఒక స్పూన్ యాలకుల పొడి కూడా వేసేసుకోండి. అండ్ అలాగే ముందుగా వేయించి ఉంచుకున్న డ్రై ఫ్రూట్స్ని కూడా దీంట్లో వేసేసుకోండి. అండ్ అలాగే కొంచెం మొత్తం కలిసే విధంగా మిక్స్ చేసుకున్న తర్వాత కొంచెం కొబ్బరి ముక్కలను కూడా వేసుకుంటూ ఉన్నాను. పచ్చి కొబ్బరి ముక్కలు కావాలంటే మీరు డ్రై కొబ్బరి కూడా వేసుకోవచ్చు. ఇక్కడ ఒక టీ కప్పు వరకు కాచి ఉంచిన పాలను వేసుకుంటూ ఉన్నాను. ఇప్పుడు నేను స్టవ్ ఆఫ్ చేసేసుకున్నాను. పాలు వేసుకున్న తర్వాత స్టవ్ ఆన్లో ఉంచొద్దు. సో మెయిన్ అదే అండి. ఆల్రెడీ ఈ వేడికి సరిపోతుంది. పాలు వేసిన తర్వాత స్టవ్ ఆన్లో ఉంచడం వల్ల పాలు అనేది విరిగిపోయే అవకాశం ఉంటుంది. సో అందుకోసమే ముందుగా స్టవ్ ఆఫ్ చేసేసుకోండి. నెక్స్ట్ మొత్తం ఒకసారి కలియబెట్టుకున్న తర్వాత కొంచెం ఫ్లేవర్ కోసం నేను సాఫ్రాన్ కూడా వేస్తున్నాను. అదే అండి కుంకుమ పువ్వు. కుంకుమ పువ్వు వేయటం వల్ల టేస్ట్ అనేది మరింత పెరుగుతుందండి. ఆ ఫ్లేవర్ ఇష్టం లేకపోతే స్కిప్ చేసేయచ్చు. సో ఇక్కడ మనకి శనగపప్పు పాయసం అయితే రెడీ అయిపోయినట్లే. ఇంకా ఈ సర్వింగ్ బౌల్లో తీసుకొని సర్వ్ చేసేసుకోవడమే. ఇక్కడ చూడండి శనగపప్పు పాయసం అనేది ఎంత కలర్ఫుల్గా వచ్చిందో, టేస్ట్ కూడా అంతే బాగా కమ్మగా ఉంటుందండి. ఎప్పుడైనా రిలేటివ్స్ వస్తున్నారు అనుకున్నప్పుడు అండ్ అలాగే పూజల సమయంలో కూడా ఈ శనగపప్పు పాయసం స్వామి అమ్మవార్లకి ప్రసాదంగా నైవేద్యంగా కూడా చేసి పెట్టుకోవచ్చు. కొన్ని గుడుల్లో కూడా ఈ శనగపప్పు పాయసాన్ని ప్రసాదంగా చేసి పెడుతూ ఉంటారు. నేను ఇక్కడ చాలా వరకు చూశాను. ఇక్కడ నేను సర్వింగ్ బౌల్లో తీసుకున్నాను. చూడండి ఎంత కలర్ఫుల్గా ఉందో. శనగపప్పు పాయసము ఫైనల్గా మనకి రెడీ అయిపోయిందండి. చూడండి ఎంత కలర్ఫుల్గా ఉందో. సో ఈ శనగపప్పు పాయసం అనేది మనం రెగ్యులర్గా తీసుకోకపోయినా అట్లీస్ట్ మంత్లీ వన్స్ అయినా ఈ విధంగా చేసుకొని తింటే చాలా మంచిదండి. శనగపప్పు డైలీ దినచరిగా మనం ఆల్రెడీ పచ్చెనగపప్పుని మనం తాలింపు గింజల్లో యూస్ చేస్తూ ఉంటాము. సో ఈ విధంగా కూడా తీసుకుంటే ప్రోటీన్ అనేది అధికంగా ఉంటుంది శనగపప్పులో. అండ్ అలాగే కాజు, కిస్మిస్, కొబ్బరి కూడా వేసుకున్నాం కాబట్టి చాలా మంచిదండి హెల్త్కి కూడా. ఇక్కడ మనం ఎక్కువ జాగరియే యూస్ చేసాము, షుగర్ ఏమీ యూస్ చేయలేదు కాబట్టి డయాబెటీస్ ఉన్న వాళ్ళు కూడా తినొచ్చు. చాలా మంచిదండి ఈ రెసిపీ. సో ఫైనల్లీ మీకు ఈ వీడియో నచ్చిందని భావిస్తూ ఉన్నాను. నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్కి, మీ ఫ్యామిలీ మెంబర్స్కి ఈ వీడియో షేర్ చేయండి. ఎవరైనా కొత్తగా మన ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అంతేకాకుండా మన ఛానల్లో ఎన్నో యూస్ఫుల్ అయ్యే వీడియోస్ చాలా ఉన్నాయండి. తప్పకుండా విజిట్ చేయండి. మరో చక్కటి వీడియోతో మీ ముందుకు వస్తాను. ఈ వీడియో మీ అందరికీ నచ్చిందని భావిస్తూ ఉన్నాను. మీరు ఇచ్చే లైక్ వల్ల మన వీడియో మరింత మందికి రీచ్ అయ్యే అవకాశం ఉంటుంది. అందరూ వీడియో చూస్తున్నారు కానీ లైక్ చేయడం అనేది మర్చిపోతున్నారు. ఈరోజు తప్పకుండా లైక్ చేసి చూడండి. మీరు ఇచ్చే చిన్న లైక్ వల్ల నేను చేసిన ఈ వీడియో శ్రమ అంతా మర్చిపోతానండి. సో తప్పకుండా లైక్ చేసి చూడండి. మరో చక్కటి వీడియోతో మీ ముందుకు వస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.